దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాకినాడ లవ్ జిహాద్ కేసులో అసలు నిజంగా తప్పు ఎవరిది? లవ్ జిహాద్ జరిగిన మాట వాస్తవం. సాదిక్ ఖాన్ అనే నీచ్ కమ్మీనే కుత్తేగాడు వివాహిత అయిన సౌజన్యను ఫిజికల్గా వాడుకోవటం, మత మార్పిడి చేయించాలని అనుకోవటం పచ్చి నిజం. కానీ ఈ కేసులో తప్పంతా సౌజన్యదే. భర్త ఉండగానే వేరే మగవాడితో లైంగిక సంబంధాలు పెట్టుకొని ఇంటి గుట్టుమట్లనే వ్యక్తిగత సమాచారం అంతా వాడికి చెప్పి అన్ని రకాలుగా లొంగిపోయి భర్త హత్యలో కూడా చేయి కలిపింది సౌజన్య. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. సౌజన్య తప్పు చేయటం వల్ల అది 100 తప్పులకు దారితీసింది. సాదిక్ అనే ఓ క్రిమినల్కి సౌజన్య ఎరగా మారింది. సాదిక్ వంటి లుచ్చాగాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఏ ఆడది ఎప్పుడు దొరుకుతుందా మాటు వేసి ఎలా కాటు వేద్దామా అని చూస్తూ ఉంటారు. అలర్ట్గా ఉండాల్సింది ఆడపిల్లలే. సౌజన్య వయసు 36 సంవత్సరాలు, సాదిక్ అనేవాడి వయసు 26 సంవత్సరాలు. వాళ్ళిద్దరి మధ్య 10 ఏళ్లు తేడా. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి నరాల జబ్బుతో బాధపడుతూ ఉండొచ్చు. అతనికి మానసిక సమస్యలు కూడా ఉండి ఉండొచ్చు. అంత మాత్రాన సౌజన్య మరో మగాడితో లైంగిక సంబంధం ఎలా పెట్టుకుంటుంది? మొగుడికి ఆరోగ్యం బాగోలేనంత మాత్రాన వెంటనే మరో మగాడితో లైంగిక సంబంధం పెట్టేసుకుంటారా? అలా అయితే ప్రపంచంలో సగం మంది ఆడవాళ్లు సంసారాలు చేయలేరు. భర్త జగదీష్ రెడ్డికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అతనితో సౌజన్యకి విభేదాలు కూడా ఉన్నాయి. దాన్ని చనువుగా తీసుకొని వాళ్ల సంసారంలో చొచ్చుకు వచ్చాడు సాదిక్ అనే విధవ. దీనికి కారణం ఎవరు? సౌజన్య కాదా? నీకు భర్తతో విభేదాలు ఉంటే పరిష్కరించుకో, అది కుదరకపోతే విడాకులు తీసుకో. అంతేకాని మరొకరితో కలిసి భర్తకు విషమిచ్చి చంపాలనే కుటిల ఆలోచన సౌజన్య మానసిక అపరిపక్వతను అంటే ఇమ్మెచ్యూరిటీని బయటపెడుతోంది. 10 ఏళ్లు భర్తతో సంసారం చేసి వేరే మగాడితో కలిసి అసలు ఎలా చంపాలనిపించింది? చదువు, సంస్కారం, కుటుంబం, సంస్కృతి ఇవన్నీ ఏమైపోయాయి? వాడెవడో సాదిక్ అనేవాడు పాయిజన్ ఇచ్చి నీ మొగుడిని చంపేస్తాను అంటే ఎలా సహకరించావు? సౌజన్య ఎంత బలహీన మనస్కురాలో ఇక్కడే అర్థమవుతోంది. ఆమె చదువుకుంది, తల్లిదండ్రులు ఇద్దరు చదువుకున్న వాళ్లే. తండ్రి మంచి ఉద్యోగి అయినా ఆమె మానసిక బలహీనతలు ఆమె చావుకు దారితీశాయి. సాదిక్ అనేవాడికి అవకాశం ఇచ్చిందే సౌజన్య. సౌజన్య సాదిక్కి లైంగికంగా లొంగిపోయిన తర్వాతే వాడిలో లవ్ జిహాద్ అనే క్రూరమైన ఆలోచన మొదలైంది. అంతవరకు ఎందుకు? అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తన ఇంట్లో జరుగుతున్న విషయాన్ని తెలుసుకోలేనంత అమాయకుడా? సౌజన్య, సాదిక్ కలిసి అల్లుడు జగదీష్ రెడ్డిని హత్య చేశారు అనేది ఆమె తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలుసు. సాదిక్ గురించి బయట చెప్తే ఈ హత్యానేరం మొత్తం అందరికీ చుట్టుకుంటుందనే భయంతోటే వారెవరికీ చెప్పకుండా దాచిపెట్టారు. ఆ భయాన్ని వాడుకున్నాడు సాదిక్. ఆస్తులు దోచుకున్నాడు. సౌజన్య మతం మారాల్సిందేనని పట్టుపట్టాడు. వాడితో గొడవ పెట్టుకుంటే అల్లుడు హత్యానేరం బయటకు వస్తుందని అనే భయంతో కుటుంబం మొత్తం జల సమాధి అయిపోవటానికి సిద్ధపడ్డారు. ఒక క్రిమినల్తో చేయగలిపితే క్రిమినల్ చేయి పట్టుకొని నడిస్తే జీవితం ఎలా ముగిసిపోతుందో అని తెలియటానికి సౌజన్య విషాదగాదేవో పెద్ద ఉదాహరణ. తనపై తనకు నియంత్రణ లేకపోవటం, మెచ్యూరిటీతో ఆలోచించలేకపోవటం, భర్త ఉండగా మరో మగాడితో ఫిజికల్ అఫైర్స్ పెట్టుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోలేకపోవటం సౌజన్య చేసిన అతిపెద్ద పొరపాటు. ఆ పొరపాటు వల్ల భర్తను కోల్పోయింది, తల్లిదండ్రులను కోల్పోయింది, చివరకు తానే అంతమైపోయింది. బిడ్డను అనాథ చేసింది. వ్యక్తుల మానసిక బలహీనతలు కుటుంబాన్ని ఎలా వీధిన పడేస్తాయో తెలియాలంటే ఈ తరానికి సౌజన్య జీవితమే ఓ పెద్ద పాఠం.